హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఐబీపీఎస్ పీఓ యొక్క పూర్తి నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇంకొన్ని విషయాలు అయితే డిస్కస్ చేయాలి. పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి చూసే వాళ్ళైతే మన ఆల్ వన్ గడికోట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి నాలెడ్జ్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఆర్బీ పీఓ అయితే ఆగస్టు 3వ తేదీ ఎగ్జామ్ అయితే ఉంది. 3-4వ తేదీలో ఎగ్జామ్ ఉంది కదా. కొంతమందికి సెంటర్ మారింది అని చెప్పేసి హిందీ న్యూస్ ఛానల్స్లో అయితే అప్డేట్ ఇప్పుడే రావడం అయితే జరిగింది. నాకు తెలిసి మన వాళ్ళకి ఎవరికి మారలేదని అనుకుంటున్నాను. ఒకసారి అడ్మిట్ కార్డ్ అయితే అందరు చెక్ అయితే చేసుకోండి. పొరపాటున ఎవరికైనా మారింటే కింద అయితే కామెంట్ చేయండి. అలాంటి తెలుగు స్టేట్స్లో 99% జరిగే అవకాశం లేదులేండి. దాని గురించి వీళ్ళ ఆలోచన అవసరం లేదు. పక్క రాష్ట్రాలలో అక్కడ శాంతి భద్రతల దృష్ట్యా ఏమన్నా సెంటర్లో ఏమన్నా మార్చిందో చెప్పలేం, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో అలాంటి సిచ్యువేషన్ ఉండదు అనే గట్టి నమ్మకం అయితే ఉంది. ఇకపోతే ఐబీపీఎస్ పీఓకి సంబంధించిన షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. ఇంకా నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఎప్పుడు వస్తాయి, వేకెన్సీస్ ఎప్పుడు రివీల్ అవుతాయి అని చెప్పేసి చాలా అయితే వెయిట్ చేస్తున్నారు. అది మ్యాక్సిమం ఈరోజు రావాల్సింది, బట్ రాలేదు. ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం రేపు నైట్ కల్లా వచ్చేస్తారు. ఇంకా ఇంకొక 24 అవర్స్లో మనం నోటిఫికేషన్ చూడొచ్చు, లేకపోతే ఈరోజు మిడ్ నైట్గానే వచ్చేయచ్చు. ఓకేనా. నోటిఫికేషన్ అయితే చాలా దూరం అయితే ఏం లేదు. మీరు దాని గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇకపోతే క్లర్క్ హాల్ టికెట్ కూడా కమింగ్ సూన్. మనకు ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ చూసిన వెంటనే మనము ఆర్ఆర్బీ క్లర్క్ సంబంధించిన హాల్ టికెట్ కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఈ ఒకవేళ ఎవరికైనా సరే అలా టైమ్స్ అంటే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. మన వాళ్ళకి ఇంకొంతమందికి ఈ విషయాన్ని అయితే చేరవేద్దాం. 99.99% మనకు ఎవరికి సెంటర్ మారే అవకాశం లేదులేండి. దాని గురించి అస్సలు టెన్షనే అవసరం లేదు మీకైతే. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రాగానే వేకెన్సీస్ బట్టి కొంచెం పూర్తిగా ఆ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అయితే నేను వీడియో చేస్తాను. షార్ట్ నోటీస్ వచ్చిన వెంటనే చేద్దాం అనుకున్నాను, బట్ మనందరికీ తెలిసిన విషయమే, షార్ట్ నోటీసే కదా, వెయిట్ చేద్దాం. ఫుల్ నోటిఫికేషన్ వెయిట్ చేశాను. అది ఇంకా రాని పక్షంలో వీడియో చేద్దాం ఉద్దేశంతో అయితే ఇప్పుడైతే వీడియో అయితే చేశాను. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. దయచేసి చూసే ప్రతి ఒక్కరూ మన ఆల్ వన్ గడికోట ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.